నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి ప్రెజెంట్ మనం ఏంటంటే కొత్తపేటలో ఉన్నామన్నమాట ఇక్కడ ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుందనే చెప్పాలి ఆల్రెడీ మనం ఏంటంటే ఇంటి దగ్గరే ఉన్నాము ఇందులోని తల్లి ఇద్దరు కొడుకులు నివసిస్తూ ఉండేవారు అన్నమాట అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా అంటే గత కొన్ని రోజులుగా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే విషయం కూడా మనకి తెలుస్తోంది అయితే ఇక్కడ పద్మ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క భర్త అనారోగ్యంతో చనిపోవడం కూడా జరిగింది సో ఇద్దరు మగ బిడ్డల్ని ఆమె సాకుకుంటూ ఇదే ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట అయితే పిల్లలు కూడా ఏంటంటే చిన్నవాళ్ళనే చెప్పుకోవాలి ఒకరికి 18 సంవత్సరాలు ఇంకొకరు కూడా చాలా చిన్న పిల్లడని కూడా చెప్పుకోవచ్చు సో వాళ్ళిద్దరిని పోషించుకుంటూ ఆ తల్లి కూడా నివసిస్తూ ఉండేది అయితే నిన్న రాత్రి ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంటే ఆర్థిక సమస్యలు ఎక్కువైపోవడం కావచ్చు లేకపోతే ఆర్థికంగా ఇల్లు గడవని పరిస్థితులు కావచ్చు సో ఆమె ఏంటంటే ఎటువంటి పరిస్థితులు అంటే ఏం చేయాలో తోచని పరిస్థితుల్లోనే ఆమె సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత వెంటనే ఆ పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి కూడా చూసిన తర్వాత వెంటనే తల్లి మరణాన్ని అలాగా చూడడం భరించలేక జీర్ణించుకోలేక వెంటనే తను కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కూడా జరిగింది అంటే తల్లి ఆత్మహత్య చేసుకున్న వెంటనే ఏంటంటే ఈ చిన్న కొడుకు వెంటనే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద రెంటల్స్ కూడా ఉంటూ ఉంటారు సో వాళ్ళకి అలాగే చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దామని ఆ చిన్న కొడుకు వెళ్ళే లోపే ఈ పెద్ద అబ్బాయి తల్లి మరణాన్ని ఎదురుగా చూసి తట్టుకోలేక వెంటనే తను కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కూడా జరిగింది అయితే ఆ పిల్లాడు కూడా వచ్చేసరికి స్థానికులు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చేసరికి ఏంటంటే ఇద్దరు కూడా విగత జీవాలుగా కనిపించడం కూడా జరిగింది ఏదైనా సరే ఒకే ఇంట్లోని ఒకే కుటుంబానికి సంబంధించి అటు తల్లి ఇటు అన్న ఇద్దరు కూడా ఎంత ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కొంచెం కూడా ఆలోచించకుండా ఇటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల ఏంటంటే ఇవాళ ఒక చిన్న అబ్బాయి అనాథ అయ్యాడనే ఇక్కడ క్లుప్తంగా తెలుస్తోంది ఎందుకంటే అటు తండ్రి లేరు తల్లి లేదు ఇప్పుడు అన్న లేరు ఒక్క బిడ్డ బాబు మాత్రమే ఇప్పుడు ఎటు తోచని దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది అండ్ బాడీస్ని ఏంటంటే ఉస్మానియా హాస్పిటల్కి కూడా తరలించినట్టు తెలుస్తుంది అండ్ పోస్ట్ మార్టం అవన్నీ కూడా నిర్వర్తించడానికి అండ్ వీటికి సంబంధించి బంధుమిత్రులు కానీ లేకపోతే చుట్టాలందరూ కూడా డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిన సిచ్యువేషన్ మనం చూస్తాం అండ్ ఏది ఏమైనా సరే మనకి ఇట్లాంటి ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఇటువంటి వెంటనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వెనక పిల్లలు ఉన్నారు లేకపోతే ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఒక్క క్షణం కూడా ఆ తల్లి ఆలోచించలేదు అని చెప్పి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఆ తల్లి చేసిన తప్పుకి ఇటు బిడ్డ కూడా ఏంటంటే వెంటనే తల్లిని చూసారే వెనక నా తమ్ముడు ఉన్నారు తర్వాత నా పరిస్థితి ఏంటి అనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ బిడ్డ కూడా అన్న కూడా ఏంటంటే ఇట్లాంటి పరిస్థితి సేమ్ ఇదే ఇన్సిడెంట్ వెంటనే తను కూడా చేసుకోవడం అన్నది నిజంగా మొత్తం అందరినీ కూడా ఒక్కసారిగా కదిలించిందనే చెప్పుకోవాలి ఏదైనా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే వెంటనే ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకోకూడదు అండ్ ఇప్పుడు కూడా మీరు ఇందాక మనం చూస్తే బయటలో చుట్టుపక్కల వాళ్ళు పక్కింటి వాళ్ళు కూడా ఏంటంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగే అమ్మ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అసలు ఆర్థిక ఇబ్బందులు ఏమున్నాయని చెప్పి కనుక్కున్నా కూడా ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అమ్మ వీళ్ళకి ఇగోండి అమ్మ ఇది పరిస్థితి అని కూడా చెప్పే పరిస్థితులు లేరు ఆ చుట్టుపక్కలే ఉంటారు పక్కిళ్ళలోనే ఉంటారు అయినా సరే మనకెందుకులే వాళ్ళ విషయాల్లో మనకెందుకులే మనం దూరి ఎందుకులే అని చెప్పి ఇవాళ చూస్తున్నారు కదా నేను ఎంత ప్రయత్నం చేశాను అమ్మ పక్కనే ఉంటారు కదా మనం చూస్తున్నాం ఎంత డిస్టెన్స్ లేదు చూడండి ఈ ఇంటికి కూడా అసలు ఎంత డిస్టెన్స్ లేదు పొద్దున్న లేస్తే మనం చూస్తూనే ఉంటాము పప్పుకో ఉప్పుకో లేకపోతే ఈ ఇంటి ముందు నుంచే కదమ్మా పోతారు అందరూ కూడా ఈ ఇంటి ముందు నుంచే వెళ్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు అయినా సరే ఇళ్లలో ఏం జరుగుతున్న విషయం కూడా తెలీదు అండ్ వీళ్ళ మాటల్లోని ఎంతో బలవంత పెట్టి అడిగితే అప్పుడు ఆయన చెప్పడం జరిగింది అనమాట అంటే ఎప్పుడు కూడా ఇళ్లలో తండ్రి పిల్లలు లేకపోతే తల్లి తండ్రి లేకపోతే తల్లి కొడుకులు ఇట్లా గొడవలు ఆడుకున్న సహజం సో అట్లా గొడవలు ఆడుకుంటూ ఉంటారు కానీ అంతవరకు మాకేం తెలీదు మమ్మల్ని అడగండి మేము లేము మాకు అనవసరం సో ఇట్లాంటి సమాధానాలు మనం చుట్టుపక్కల వాళ్ళ మాటల్లో వింటున్నాం అనమాట అయినా మనకి ఇక్కడ ఏంటంటే ఏదైనా కోపం తెప్పించవచ్చు నేను ఈ విషయం అంటే ఇట్లాంటి మాట అనేందుకు చాలామంది కోపం కూడా తెప్పించేటట్టు ఉంటుంది ఏదైనా ఇంట్లోనే ఏంటంటే గొడవలు జరిగినా లేకపోతే ఏంటంటే పక్కింటోడు ఎదురింటోడితో వెళ్ళిపోయినా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పటికీ ఏంటంటే వెంటనే ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వచ్చేసి మనం ఏంటంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు మనం చూసాము అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు అని చెప్పి వెంటనే మనం అడగకపోయినా బయటకు వచ్చి చెప్తూ ఉంటారు మరి ఇటువంటి సంఘటన జరిగేటప్పుడు కొంచెం కూడా ఒక స్టాండ్ తీసుకొని ఆ తల్లికి భరోసాగా నిలబడలేకపోయారు లేకపోతే ఇలా కాదమ్మా అలా కాదమ్మా అని చెప్పలేకపోయారు లేకపోతే ఆ పిల్లడు ఇట్లా జరిగిన వెంటనే బాబు ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చేసరికి కేకలు పెడుతూ బయటకు వచ్చినా సరే ఎవరు కూడా ఇంటి లోపలికి వెళ్ళి రెండో అబ్బాయిని కూడా అంటే పెద్ద అబ్బాయిని కూడా రక్షించే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు అంటే ఇక్కడ అందరూ కూడా ఏంటంటే నిర్లక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు స్థానికుల నిర్లక్ష్యం అని కూడా నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే మనకెందుకు జరుగుతున్న పరిస్థితులు మన ఇంట్లోనే కాదు కదా పక్కింట్లో కదా లేకపోతే ఎదురింట్లోనే కదా మనకెందుకు ఏదో కొట్టుకున్నా తిట్టుకున్నా ఏదైనా సరే వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఏదో చూస్తారు మనకెందుకులే అన్న ఈ ధోరణి ఏదైతే ఉండిందో ఇవాళ ఇంత
ఎంతకి తీసుకొచ్చిందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. మాకు కూడా తెలియదు మేడం. మేమైతే షాప్ కాడ పానీపూరి కాడ వెళ్తాము. మాకు ఇక్కడ మా ఊరైన ఒక ఆయన గప్చూ బండి ఉంది. ఆయన ఫోన్ చేసి ఇట్లా ఏదో బిల్డింగ్లో ఇట్లా జరిగిందంట కదా అని నాకు అన్నారు. అంటే ఏమో నాకు కూడా తెలియదు అని నేను ఓనర్కి ఫోన్ చేసినాను. ఫోన్ చేస్తే వాళ్ళు కొట్లాడుకుంటున్నట్టున్నారు అని అన్నారు. అంతే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ రెంట్కి? 1 year అయిందండి. 1 year 2 months అయింది. మేము వచ్చినాక తర్వాత వచ్చిండ్రు. వచ్చిన తర్వాత. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు అసలు ఫీల్ అవ్వకండి. చెప్పండి. ఒకటి అడుగుతాను. ఇప్పుడు చుట్టుపక్కలే కదా ఉంటున్నాం, మనం పక్క ఇళ్లలోనే కదా ఉంటున్నాము. ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి కొంచెం కూడా మనం అంటే రేపు పొద్దున ఎవరి ఇళ్లలో కూడా ఇట్లాంటివి జరగకూడదనే అనుకుంటాం, అవునా? మరి పక్క ఇళ్లలో ఏం జరిగింది అని అడిగినా సరే ఎందుకని భయపడతా ఉన్నారు చెప్పడానికి కూడా? భయం ఏం కాదు మేడం, మనకంత తెలియదు కదా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు డోర్ వేసుకొని ఉంటారు. మేము షాప్కి వెళ్ళిపోతాం మధ్యాహ్నం లేచి, మధ్యాహ్నం 2 గంటలకు అట్లా వెళ్ళిపోతాం. పొద్దున ఇక పిల్లలకి సామాన్ చేసుకుంటే ఇంట్లోనే ఉంటాం. ఇక మనం బయట వచ్చి చూడడం, ఇక మాకు దాని గురించి ఏమంత ఐడియా లేదు. వాళ్ళ గురించి మాకు తెలియదు అండి. సో ఏ టైం అప్పుడు తెలిసింది వీళ్ళు ఇట్లా ఉరేసుకున్నారని చెప్పి? బాబు బయటకు వచ్చి అందరికీ కూడా చెప్పడం జరిగింది కదా, వాళ్ళ చిన్న అబ్బాయి? ఏమో నేనైతే షాప్ కాడ నేను ఇంట్లో, మా వైఫ్ అయితే ఏమో గొడవ అవుతుంది, సౌండ్ వస్తుందని ఆమె డోర్ వేసుకొని లోపల ఉంది. ఆమె భయపడుతుంది, వాళ్ళు ఎవరు కొట్లాడుకుంటున్నారు ఉన్నట్టు అని ఫోన్ చేసింది నాకు. అయితే నేను అన్న డోర్ వేసుకొని లోపల ఉన్నాడు, వాళ్ళు కొట్లాడుకుంటే నువ్వు బయటికి వెళ్ళకు అని అన్నాను. అంతే. సో ఇంతకుముందు ఇట్లా ఏమైనా కొట్లాడుకున్నారా? లేదు, అప్పుడప్పుడు వాళ్ళే తిట్టుకుంటుండే అంతే. అంతే, ఇక అంతకు మించి మాకేం తెలియదు. అలాంటిది అనుకున్నారు కానీ ఇంత జరుగుతుంది అంత తెలియదు మేడం. ఇక్కడ ఉంటే ఏమో తెలుస్తుండేదేమో కానీ నేను షాప్ కాడ ఉంటాయి కదా, మాకు అంత ఐడియా లేదు. ఏదైనా సరే మనకెందుకు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవేళ జరిగినా సరే మనం స్టాండ్ తీసుకొని ఓకే ఏదైనా చెప్దాము, లేకపోతే చిన్నపిల్లలు కదా వాళ్ళ మానసిక పరిస్థితి అలా ఉంది కదా, కొంచెం మనం మోటివేట్ చేద్దాము. ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడరు. మనకేంటంటే అమ్మలక్కల ముచ్చట్లు ఈ మధ్య మనం బాగా చూస్తూ ఉన్నారు. షాపుల దగ్గర, కిరాణా కుట్టల దగ్గర, లేకపోతే రోడ్డు సైడ్ ఇట్లాంటి ముచ్చట్లు పెట్టుకోవడానికి మాత్రం స్టాండ్ తీసుకుంటారు. కానీ ఇలాంటివి పాపం వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది, తెల్లవారు లేచినప్పటి నుంచి ఇక్కడిక్కడే చూస్తూ ఉంటాం కదా మనం రోజున. ఇక్కడే వాకిలు కడుగుతూ ఉంటారు, ముగ్గేస్తూ ఉంటారు, ఎదురుగా చెట్లు కూడా పెంచుతూ ఉన్నారు, ఆవిడ నీళ్ళేస్తూ ఉంటారు. అయినా సరే మనకి పక్క వాళ్ళ మాటల్లో ఏం తెలుస్తోంది? మాకు తెలియదండి, మేము ఎప్పుడు అటువైపు కూడా తొంగి చూడలేదు, మేము ఎప్పుడు వాళ్ళ ఇళ్లలో కూడా చూడలేదు, మేము ఎప్పుడు ఆమెతో మాట కూడా మాట్లాడలేదు. మనం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక ఇంటి దగ్గర కనీసం నెల రోజులు ఉన్నప్పటికీ కూడా అందరితో పరిచయం పెంచుకుంటాం, అవునా? వాళ్ళ పేర్లేంటి, ఊర్లేంటి, లేకపోతే వాళ్ళు ఏం పని చేస్తూ ఉంటారు, ప్రతిదీ మనకి మన ఇంటి ముందు నుంచి పోయే వ్యక్తులే కదా, ప్రతిదీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం కదా. అయినా సరే ఏమి మాకు తెలియదు అన్న నిర్లక్ష్య ధోరణి ఇవాళ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఏదైనా సరే చాలా విషాదం అనే చెప్పుకోవాలి. ఇవాళ ఏంటంటే ఆ చిన్న అబ్బాయి పరిస్థితి ఏంటి, ఆ అబ్బాయి భవిష్యత్తు ఏంటి, కుటుంబ సభ్యులు తీసుకుంటారా, అటు రిలేటివ్స్ తీసుకుంటారా? రిలేటివ్స్ అయినా ఎన్నాలని పోషిస్తారు చెప్పండి? సో ఈ క్వశ్చన్ మార్క్ అన్నవి ఇవాళ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి అనమాట. పాపం బాబు పరిస్థితి ఏంటి, ఆ చదువు ఏంటి, ఇవాళ తల్లి లేదు, తండ్రి లేదు, ఒక అన్న లేడు, ఎవరు చూసుకుంటారు చెప్పండి? ఆ పిల్లడి భవిష్యత్తు ఏంటి, ఆ పిల్లడి చదువు ఏంటి? సో ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఒక్క క్షణం ఆ తల్లి ఆలోచించలేకపోయింది, అలాగే అన్న కూడా ఆలోచించలేకపోయారు. సో ఇటువంటి పరిస్థితులు మనకి ఏమున్నా సరే, ఒకవేళ అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేకపోతే ఇంక ఇతర కారణాలు ఏమున్నా వెంటనే సూసైడ్ అన్నది ఒక సొల్యూషన్ లాగా మనం తీసుకోకూడదు అనమాట. ఐదర్ మనం ఏంటంటే కూర్చొని మాట్లాడుకోవడమో, లేకపోతే అలాంటి థాట్స్ వచ్చేటప్పుడు మనం వెంటనే ఎదుటి వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితి ఉంది అని షేర్ చేసుకోవడమో చెప్పాలి. అండ్ వాళ్ళు చెప్పిన తర్వాత వినే వాళ్ళు కూడా ఏంటంటే అమ్మో వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, వీళ్ళు మనం దాని నుంచి బయటికి తీసుకురావాలి అన్న ప్రయత్నం కూడా చేయాలి. నాకెందుకని ఏమాత్రం కూడా వదిలేయకూడదు. వదిలేసి ఇవ్వండి, ఇవాళ ఈ జరిగిన ఇన్సిడెంటే మనం కూడా చూడాల్సి వస్తుంది. సో ఏదైనా దౌర్భాగ్యం అనే చెప్పుకోవాలి. ఒకే ఇంట్లోని ఇలాగ దారుణమైన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఇవాళ బాబు పరిస్థితి ఏంటన్నది కూడా చాలా క్వశ్చన్ మార్క్గా మారింది. బంధువులు ఎవరైనా సరే స్టాండ్ తీసుకొని డెఫినెట్గా ఆ పిల్లాడికి ఒక ఆదరణ చూపించాలి, చదివించాలి, ఒక భవిష్యత్తు ఇవ్వాలని అయితే డెఫినెట్గా కోరుకుందాం. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే నాకెందుకు అనుకోకుండా మనం అన్ని ముచ్చట్లోని ఎలాగైతే లీడ్ తీసుకొని మనం అడగకపోయినా వెళ్ళి ఎలాగైతే మనం మాట్లాడుతూ ఉంటామో, సో డెఫినెట్గా ఇట్లాంటివి జరిగేటప్పుడు కూడా ఏంటంటే ఒక స్టాండ్ తీసుకొని జరిగితే మంచి చేసేటట్టు ఒక స్టాండ్ తీసుకుంటే బాగుంటుందని అయితే డెఫినెట్గా కోరుతున్న. మీడియా పరంగా కూడా నేను ఏది ఏమైనా దౌర్భాగ్యమని చెప్పుకోవాలి ఇన్సిడెంట్. అండ్ కింద రెంటల్స్ ఓనర్స్ కూడా ఉన్నారు, అండ్ వాళ్ళు కూడా ఏంటంటే డెడ్ బాడీని చూడడానికి ఉస్మానియాకి వెళ్ళారని కూడా తెలుస్తుంది. అండ్ కొంతమంది అయితే బయటకు వచ్చి కూడా మాట్లాడట్లేదు అనమాట. నాకెందుకులే, ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, ఇదే ఇన్సిడెంట్, ఇదే సిచ్యువేషన్ ఇక్కడ మనకి ప్రెసెంట్ తెలుస్తుంది. ఎంత బలవంత పెడితే కానీ ఆయన మనకి మాట్లాడలేదు. సో డెఫినెట్గా ఎవరు ఇలా ఉండకండి. అండ్ ఎవరు కూడా ఈ సూసైడ్ అన్నది వెంటనే ఒక సొల్యూషన్ లాగా ఎంచుకోకండి ప్లీజ్. For more videos like this, subscribe Big TV channel.